మ్యాజిక్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మ్యాజిక్ అనేది ఏదో వినోదాత్మక కళ. దాన్ని చూసి సంబరపడతాం. గాల్లో నుంచి పావురాలు తీస్తున్నారంటే, ఖాళీ చేతుల్లో నుంచి ఒక నోట్స్ రూపాయి నోట్లు తీస్తున్నారు అంటే, ఇలాంటివి చూసి మనం సంబరపడతాం. ఏదైనా వస్తువులు సృష్టించినప్పుడు. లేదా ఏదైనా వస్తువులు మనం చేస్తాం. కానీ వాటిని తమ దగ్గర ఏవో అద్భుత శక్తులు, మహిమలు ఉన్నాయని, మహత్యాలు ఉన్నాయని నిరూపించడానికి కొంతమంది సైన్స్‌ని, ఇలాంటి మ్యాజిక్ అంశాలను ఉపయోగించి చేసినప్పుడు అనేక మంది ప్రజలు మోసపోతున్నారు. ఆ విధంగా మోసపోయే ప్రజల్ని చైతన్యం చేయకపోతే, ఒక్కొక్కరు వేలు కాదు లక్షల రూపాయలు కూడా ఈ పేరుతో మోసపోతున్న వాళ్ళు. ఇటీవల కాలంలో మనం చూస్తే రైస్ పుల్లింగ్ అనే పేరుతో, రైస్ పుల్లింగ్ చెంబు, రైస్ పుల్లింగ్ కాయిన్ అనే పేరుతో ఒక డాక్టర్ రైస్ పుల్లింగ్ చెంబు అదేదో ఇరిడియం లోహంతో తయారు చేయబడింది. రాకెట్ల తయారీలో ఉపయోగపడుతుంది. నాసా వాళ్ళు దీన్ని అడుగుతున్నారు. కానీ కోట్ల రూపాయలు ఖర్చయితది. కానీ మా దగ్గర ఇది ఉంది. అది నా దగ్గర డబ్బు లేవు కాబట్టి మీకు చూపెడతామని ఆ పేరుతో రూ. 1,50,00,000కి ఆ చెంబు కొనుక్కొని, ఎందుకు వాళ్ళు వీడియోలు చూపెడతారు. అక్కడ చెంబు ఇక్కడ పెడతారు, ఇక్కడ చెంబు పెడతారు. ఇక్కడ నుంచి బియ్యం అవి కదులుకుంటూ వచ్చి చెంబులోకి చేరతాయి. అది చూడగానే అరే బియ్యం కదా, ఇనుము ఐరన్ అయితే, ఐరన్ మ్యాగ్నెట్ అయితే ఆకర్షించుకుంటది, అట్రాక్ట్ అవుతుంది. కానీ బియ్యం ఎట్లా? కాబట్టి దీని దగ్గర ఏదో మిరక్యులస్ పవర్ ఉంది, ఏదో మహిమాన్విత శక్తి ఉందని అనుకొని వాళ్ళు పోతే రూ. 1,50,00,000 పెట్టి అప్పు వడ్డీ తెచ్చి పెట్టి ఆ తర్వాత వడ్డీలు కట్టలేక సూసైడ్ చేసుకున్న ఒక డాక్టర్ స్టోరీ కూడా ఉన్నాం. అంటే వేలు లక్షలే కాదు, కోట్లు కూడా ఈ పేరుతో జరుగుతా ఉన్నాయి. సో అనేక రకాల ఈ మిరాకిల్స్ పేరుతోటి జరుగుతున్న వాటిని ఎక్స్పోజ్ చేయకపోతే ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది సమాజానికి. చాలా ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం, ప్రాణ నష్టాలు జరుగుతా ఉన్నాయి. ఆ పేరుతో చాలా మంది ఈ గాడ్ మెన్ అని, మా దగ్గర ఏదో శక్తులు ఉన్నాయని చెప్పేవాళ్ళు అవి చేస్తుంటారు. దీన్ని మొదటిసారి ఈ రకమైన అంశాల్ని వాళ్ళు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతా ఉన్నాయి. అంతర్జాతీయ రేషనలిస్ట్ మెజిషియన్ జేమ్స్ రాండి, ఆయన అక్కడ అమెరికాలో పెద్ద టీవీలో పాపులర్ అన్నమాట ఆ రోజుల్లో. యూరి గెల్లార్ అనే ఒక అతను కళ్ళతోటి చూస్తే స్పూన్స్ ని బెండ్ చేస్తాడు, లేదా ఇంకేవో బెండ్ చేస్తాడు, తనకి సైకిక్ పవర్ ఉంది అని చెప్పి చేసే అంశాన్ని ఆయన ఓపెన్ గా ఛాలెంజ్ చేసి ఆయనే స్వయంగా దాన్ని ప్రదర్శించి చూపెట్టారు. సో జేమ్స్ రాండి ఆ విధంగా ఆయనే కదా, యూరి గెల్లార్నే కాదు, ఫస్ట్ యూరి గెల్లార్ది పాపులర్ ఫిగర్ అట్లా చేశాడు. అనేక మందిని ఆ విధంగా ఎక్స్పోజ్ చేసి వాళ్ళు చేసే వాటిని ఈయన స్వయంగా మళ్ళా ప్రదర్శించి వాటిని ఎక్స్పోజ్ చేశారు. మనకి శ్రీలంక నుంచి వచ్చిన అబ్రహం కోవూర్, భారతీయుడు, శ్రీలంకలో పెరిగిన సంతతి, భారత సంతతి చెందినవాడు, శ్రీలంకలో పెరిగి శ్రీలంక నుంచి వచ్చి భారతదేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ మహత్యాలు, అద్భుతాలు, వీటికి వ్యతిరేకంగా, మిరకిల్స్ వ్యతిరేకంగా తాను స్వయంగా చేసి వాటి మీద ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఛాలెంజ్ చేయడమే కాదు, ఎవరైనా సరే ఈ మాయలు, మహిమలు నిరూపిస్తే నేను నగదు బహుమతి ఇస్తానని కూడా తను స్వయంగా ప్రకటించాడు. అదేవిధంగా మన జేమ్స్ రాండి కూడా దాదాపు $1 మిలియన్ అంటే $10 లక్షల ప్రైజ్ మనీ ఎవరైనా వచ్చి సైంటిఫిక్ గా వీటిని నిరూపిస్తే ఇస్తాను అని జేమ్స్ రాండి ప్రకటించాడు, అబ్రహం కోవూర్ ప్రకటించారు, ఆ తర్వాత ప్రేమానంద్ అనేక మంది ప్రకటించారు. కానీ ఈ రోజు దాకా వాటిని క్లెయిమ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడం వల్ల మిరకిల్స్, అద్భుతాలు, మహత్యాల పేరుతో అవి నిరూపించడం సాధ్యం కాదు. స్వయంగా అబ్రహం కోవూర్ వచ్చింది ఈ సాయిబాబాని ఆ రోజు సవాల్ చేయడం జరిగింది. అనేక మంది బాణామతి, చేతబళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో, నాకు దయ్యం పట్టింది అనేది వింత వింతగా ప్రవర్తించే వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని పరిశీలించి వాటి వెనకాల ఉండే వాస్తవాలను వివరిస్తూ పుస్తకాలు కూడా రాయడం జరిగింది. సో ఆ విధంగా అబ్రహం కోవూర్ తర్వాత మనకి ప్రేమానంద్ గారు కనపడతారు. ప్రేమానంద్ గారు డైరెక్ట్ సాయిబాబా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తను
గాల్లోంచి విభూతి తీస్తున్నా, లేకపోతే బంగారు నగలు తీస్తున్నా అంటే వాటన్నిటిని స్వయంగా ఆయన అనేక ప్రదర్శనలో చేసి చూపెట్టడమే కాకుండా అనేక మందికి వర్క్షాప్స్ నడిపి మరీ నేర్పించారు ఆయన. ఇవన్నీ ఎలా చేస్తారు, వాటి వెనకాల ఉండేది, మనం ప్రజల్ని ఎలా చైతన్యం చేయాలనేది. సో ప్రేమానంద్ గారు, నేను కూడా అనేక మందితో, విక్రమ్ గారు ఇంకా ఇతరులతో చాలా సార్లు తిరిగారు. నేను కూడా ప్రేమానంద్ గారితో ఈ అనేక వర్క్షాప్స్ నిర్వహించి అనేక మందికి నేర్పించడం జరిగింది. ఆ తర్వాత మేము కూడా కంటిన్యూ చేస్తాం. అయితే ఇదంతా ఇది వ్యక్తులుగా జరుగుతుంది. ఎందుకు ఇది? దీని వెనకాల అంటే ఎందుకు ఇలా చేయాలి మనము? వీటిని ఎందుకు ప్రదర్శించి చూపెట్టాలి? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలకి దానివల్ల ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము, ప్రాణ నష్టం ఉండడమే కాకుండా ఒక ఉదాహరణ నేను చెప్తాను. నాకు ఇటీవల కాలంలో ఒక ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయి, తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి అమ్మాయి యుక్త వయసులో ఉన్న తర్వాత ఆ ప్రేమ ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఆ అమ్మాయి ఇంకో అబ్బాయి ప్రేమించుకున్నారు. అదేదో నడుస్తా ఉంది వాళ్ళు. ఆ క్రమంలో, అలా సాగుతున్న క్రమంలో ఆ అబ్బాయికి వేరే ఇంకేదో ప్రమోషన్, పెద్ద జాబ్ వచ్చింది. అందులో తను బిజీ అయిపోయి ఈ అమ్మాయితో మాట్లాడడం, ఇంత ముందులాగా రెగ్యులర్ ఫోన్లు సంఖ్య తగ్గడము, ఈ అమ్మాయితో టైం స్పెండ్ చేయలేకపోవడం, రాకపోవడం ఇలాంటివి చేసిన తర్వాత ఈ అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే అది, అతనికి నా పట్ల ఆసక్తి, ప్రేమ తగ్గుతా ఉంది. ఏం చేయాలంటే యూట్యూబ్లు కొట్టగానే వశీకరణ అనే అంశాలు కనపడి అవి ఆ వీడియోలు చూసి ఆ వశీకరణ మాంత్రికుడికి ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఏముంది అని చెప్పి 3,000 చెప్పి, ఏదో నేను చేస్తాను చూడు, నీకు మొత్తం మారిపోతుంది, వారం రోజుల్లో మొత్తం ఆయనకి నీ వెనకాలనే తిరుగుతాడు, అది ఇది అని ఏదో చెప్పి ఆ విధంగా 3,000 ఛార్జ్ చేశారు. 3,000 అయిపోయిన తర్వాత అది అంతలో ఇంకేం మార్పు రాకపోతే ఏం రాలేదంటే మా గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గర పూజ చేయిస్తాను 30,000 ఛార్జ్ చేశాడు. సో 30,000 ఆమె అప్పు తెచ్చి ఇచ్చి మొత్తానికి అది కూడా చేయించారు. ఆ వశీకరణ కూడా చేయించారు. అయినా ఏం మార్పు రాలేదని, ఈ లోపు అతనికి ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఇట్లా వచ్చింది ఏంది అనగానే మా గురువు గారు వస్తున్నాడు, ఆయనతో పూజ చేయిస్తాం, మీరు కూడా రండి అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ మలయాళ మాంత్రికుడు వస్తున్నాడు అని ఆయనతో వెళ్ళిన తర్వాత పూజ అవి ఇవి చేసి నిమ్మకాయ ఆమెకిచ్చి ఒక పసుపు దారం ఇచ్చి ఆమెకి ఆ నిమ్మకాయను మొత్తం కనపడకుండా దారాన్ని చుట్టి ఉండలాగా ఇంతలా ఉండ తయారు చేసి, నువ్వు ఈ నిమ్మకాయని తీసుకెళ్ళి నేను చెప్పిన ఇది చదివి మా మొక్కుకొని ఒక పెద్ద కుండ గాని బిందె గాని తీసుకొని అందులో నీళ్ళల్లో దీన్ని పెట్టి దాని మీద ఒక మూత పెట్టి బరువు పెట్టి రూమ్కి తాళం వేసి నువ్వు ఆ రూమ్ లో పడుకోవాలి, నువ్వు ఒక్కదానివి రూమ్కి తాళం వేసి పడుకో, ఎవ్వరు రావద్దా రాత్రి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆ నేను చెప్పినట్టే మళ్ళీ మొక్కుకొని నేను చెప్పింది చదివి మళ్ళా ఆ మూత తీసి ఆ నిమ్మకాయని తీసుకొని నా దగ్గరికి తీసుకురావాలని చెప్పి ఏమంతా అట్లనే చేసి పొద్దున్నే లేచి ఆ నిమ్మకాయ తీద్దామని ఆ మూత తీసి బిందెకుండా ఆ నీళ్ళ తీసి అందులోంచి నిమ్మకాయ తీద్దామని అలా పట్టుకుంటే ఆ పసుపు దారం మాత్రమే వచ్చింది, నిమ్మకాయ లేదు. నిమ్మకాయ మాయమే. ఈ అమ్మాయి షాక్. నీళ్ళల్లో నిమ్మకాయ పెట్టిన ఎక్కడ కనబడతలేదు, తనే పెట్టింది, తనే బిందె మీద ప్లేట్ పెట్టింది, బరువు పెట్టింది, మూత పెట్టింది, బరువు దాని మీద బరువు పెట్టింది, తాళం వేసుకున్న తను మాత్రమే ఉంది, తనే పడుకుంది. ఏమైందని షాక్ లో ఎమ్మటే ఫోన్ చేసి ఇట్లా అయింది అనగానే, వామ్మో ఏదో పెద్దదే పట్టింది, అది మీ నిమ్మకాయను మింగింది, నిన్ను మింగుతుంది, నన్ను మింగుతుంది, నువ్వు ప్రేమించిన ఆయన కూడా మింగుతుంది, కాబట్టి నువ్వు రా అంటే మళ్ళీ ఆమె పోయింది. అప్పుడు పోయిన తర్వాత అవన్నీ చెప్పి ఆ పూజ ఈ పూజ అని 3,00,000 అవుతుంది. 3,000 నుంచి మొదలై 30,000 నుంచి 3,00,000 వెళ్ళి ఇలా వెళ్ళిన వాళ్ళు 3,00,000 దగ్గరే ఆగిపోదు. అది లైంగిక వేధింపులు అయితే ఇంకా రకరకాల సమస్యలు వీళ్ళు ఎందుకంటే తల్లిదండ్రులకు చెప్పుకోరు. నేను ప్రేమ కోసం ఇట్లా మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేసి వశీకరణ ఇవన్నీ చేసిన అని చెప్పుకోలేరు. ఇవేం చెప్పుకోలేరు, ఇంకెవరికి చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళు అనేక రకాల మోసాలకి దోపిడీకి గురవుతారు. ఎందుకు అమ్మాయికి మళ్ళీ అప్పుడు 3,00,000 అన్న తర్వాత ఈ అప్పు ఏడ తేవాలి ఏందని వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఎవరితో మాట్లాడితే అప్పుడు నా గురించి తెలుసుకొని ఆన్లైన్ లో వెతికి నా నెంబర్ వెతుకొని నాకు ఫోన్ చేసి ఎట్లా కరిగిపోయింది సార్ ఈ నిమ్మకాయ, ఎట్లా కరిగిపోతుంది నిమ్మకాయ, నిమ్మకాయ నీళ్ళలో పెడితే ఎందుకు కరిగిపోతుంది అంటే ఆ నిమ్మకాయ ఈమెతోటే మొత్తం దారం చుట్టించి అక్కడ పెట్టింది. కానీ అక్కడే స్లైట్ ఆఫ్ హ్యాండ్ అంటాం మేము మ్యాజిక్ లో, హస్తలాగం
ఈ మిరకిల్స్ చేసే వాళ్ళు ఒక 4 రకాల పద్ధతుల్ని వాడతారు. ఒకటి హస్తలాఘవం, స్లైట్ ఆఫ్ హ్యాండ్. అంటే ఈ చేతుల కదలిక చాలా వేగంగా ఉంటుంది. మన కళ్ళ ముందు చూస్తున్నట్టే అనిపిస్తది. కానీ ఇప్పుడు మీరు చేతిలో నుంచి ఖాళీ చేతులు ఇలా చూపెట్టి ఇట్లా అనంగానే పౌరాలు వచ్చేస్తాయి. ఎట్లొస్తాయి? అంటే ఈ చేతులు ఎక్కడో దాసింది తీస్తాం. అది సడన్ గా తీస్తారు. సో కదలిక ఉంటుంది చాలా ఫాస్ట్ గా. ఇలా 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 అని ఒకేసారి ఇలా అంటారు. చూసారా నా చేతులు? సో ఈ కదలిక అనేది స్లైట్ ఆఫ్ హ్యాండ్ అంటాం. ఇది చాలా ముఖ్యమైనది. రెండవది ఏదైనా ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఏదో ఒకటి సృష్టిస్తున్నాం. గాల్లోంచి విభూతి సృష్టిస్తున్నాం, నగలు, బంగారు నగలు సృష్టిస్తున్నాం, వాచ్ సృష్టిస్తున్నాం, లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది ఎక్కడో దగ్గర దాచి ఉంచుతారు. హిడెన్ ప్లేస్ అంటాం. దాచి ఉంచే చోటు. ఎవరైనా మెజిషియన్ అయినా, ఈ అద్భుతాలు మిరకిల్స్ చేస్తామనే వాళ్ళైనా ఎక్కడో దగ్గర దాచి ఉంచి వాటిని తీస్తారు బయటకు. కాబట్టి ఆ దాచి ఉంచే చోటు ఎక్కడ దాచి ఉంచారు ఏంది అనేది తెలియాలి. మూడోది, ఎవరైనా సరే ఏదైనా చేసేటప్పుడు, ఇట్లాంటివి చేసేటప్పుడు పక్కన ఒక అసిస్టెంట్ హెల్ప్, ఎవరో ఒక అసిస్టెంట్ హెల్ప్ ఉంటారు. ఉదాహరణకి సాయిబాబాది ఒకటి ఎక్స్పోజ్ అయింది టీవీలో, చాలా కెమెరాలో క్యాచ్ అయింది. ఏంటంటే అది ఒక అతనికి తను మెమంటో ఇచ్చి ఆ తర్వాత ఇట్లా అని గడియారం, వాచ్ సృష్టించి ఇచ్చాడు. అక్కడ ఎక్స్పోజ్ అయింది ఏంటి? ఆ మెమంటో ఏదైతే తెచ్చిస్తున్నాడో దాని బేస్ లో కింద ఈ వాచ్ అక్కడ ఫిక్స్ చేసి ఉంది. నా అసిస్టెంట్ ఇతనికి ఇచ్చేటప్పుడు అది చిన్నగా ఇలా తీసుకొని ఇలా ఇచ్చాడు. అట్లాగే మేము మన విభూతి సృష్టించేటప్పుడు మామూలుగా చేతుల నుంచి పిల్లెట్స్ ఇక్కడ పెట్టుకొని ఇలా అని తీయడమే కాకుండా అనేక మందికి ఇస్తాం. సో ఇట్లా ఇచ్చేటప్పుడు ఆ చేతులు పెట్టేటప్పుడు వాళ్ళ మధ్యలో అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి తీసి వాళ్ళకి పంచుతారు ఇట్లాంటి వాళ్ళు. సో అసిస్టెంట్స్ హెల్ప్ ఉంటుంది. నాలుగవది సైంటిఫిక్ ప్రిన్సిపల్. కొన్నిట్లో సైన్స్ సూత్రాలు వాడతారు. కొన్ని కెమికల్స్ వాడటము, లేకపోతే ఏదో ఒక సైన్స్ సూత్రం. ఉదాహరణకి కంటిన్యూస్ గా ఒకప్పుడు ఇట్లాంటి ఈ చేతుల నుంచి ఇట్లా అంటే ఇక్కడ కింద ఒక బెలూన్ లాంటిది ఒకటి, అంటే బెలూన్ కాదు, పెద్ద బాల్ లాంటిది ఉంటుంది. దాన్ని నొత్తుతా ఉంటే ఆ ఎయిర్ బయటకు వచ్చేసి ఆ ఎయిర్ ఫోర్స్ తో బయటకు వచ్చి ఇట్లాంటి సైన్స్ సూత్రాలు, కెమికల్స్ వాడడం. ఇప్పుడు ఉన్నట్టుండి గుడిసెలు తగలబడతాయి, ఉన్నట్టుండి రాళ్ళు పడుతుంటాయి, ఉన్నట్టుండి ఇంట్లో ఉండే బట్టలు కూడా కొంత కాలు ఉంటాయి. సో ఇట్లాంటివి ఎట్లా జరుగుతాయి అంటే కెమికల్స్ వాడతారు. సో ఇట్లా సైన్స్ ప్రిన్సిపల్. ఈ 4 రకాల అంశాల ఆధారంగా మనము వీటిని ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళు ఎలా చేస్తారో ఏమిటారు మనం కూడా చేసి చూపెట్టడానికి అవకాశం. ఇది ఎందుకు, మనం ఎందుకు చేయాలి? దీనివల్ల ఆ అద్భుతమో మిరకిల్ వాళ్ళు ఏదైతే చేస్తారో దాని వెనకాల ఉండే ట్రిక్ ఏంటిది, దాని వెనకాల ఉండే రహస్యం ఏంటిది అనేది చెప్పడంతో పాటు, చెప్పడం కోసమే కాదు, అంటే వాళ్ళని ఏదో ఎంటర్టైన్ చేయడానికి, మ్యాజిక్ కోసం కాదు ఇది చేయడం. ఎవరైతే ఈ మోసానికి గురవుతున్నారో, లేదా ఎవరైతే వాటిని చూసి అని అబ్బురపడుతూ ఆశ్చర్యపోతూ ఉంటారో, వాళ్ళలో కేవలం అబ్బురపడడం, ఆశ్చర్యపోవడం, అమ్మో వాళ్ళ దగ్గర ఏదో శక్తులు నేను నమ్మడం కాకుండా విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం అనేది మన ఈ మిరకిల్ ఎక్స్పోజర్స్ చేసే, మిత్ బస్టర్స్ చేసే ఆ మ్యాజిక్ వెనకాల ఉండే ఇంకొక అంశం విమర్శనాత్మక ఆలోచనని పెంపొందించడం. తర్వాత ప్రజల్లో ఉండే భయాన్ని తగ్గించి వాళ్ళ దోపిడీకి గురయ్యే దాన్ని తగ్గించడము. కాబట్టి ఇవి దీంట్లో చాలా ప్రధానంగా మనం చూడాల్సి ఉంటుంది. వీటి వెనకాల ఉండే మోటో అది. ఎందుకు ఇవి చేస్తాము అంటే వీటితో పాటు ఈ మ్యాజిక్ ఒక్కటి చేసి చూపెడితేనే సరిపోదు. అందుకే మేమంతా మ్యాజిక్ ఎలా వాడుకుంటామంటే దీని ద్వారా సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడం, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడం, అంటే ప్రజలు ఒక ఆలోచన రేకెత్తించడంతో పాటు విమర్శనాత్మక ఆలోచనని పెంపొందించి తద్వారా సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడం అనేది దీని వెనకాల. విమర్శనాత్మక ఆలోచన ప్రతిదీ, అంటే ఇది ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, దీని వెనకాల ఏమై ఉంటది, ఏంటిది అనేది నేను ఆలోచించాలి, దేన్ని మూఢంగా వెంటనే నమ్మకూడదు అనే దాన్ని పెంపొందించాలి. అదే ఆలోచన రావాలి అంటే మనకు ముందు సైంటిఫిక్ టెంపర్ ఉండాలి అనే దాన్ని చెప్తాం. సో ఈ సైంటిఫిక్ టెంపర్ ఉండడం ద్వారా మనలో విమర్శనాత్మక క్రిటికల్ థింకింగ్ అంటారు. దీన్ని ఐన్స్టీన్ ఒక మాట చెప్తుంది, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్. విద్య అంటే వాస్తవాల్ని నేర్చుకోవడమే కాదు, పుస్తకాల్లో ఉండే సమాచారాన్ని అంతా ఇందులో డంప్ చేయడమే కాదు. ఇట్ ఈస్ టు టాట్ ద మైండ్స్ టు థింక్ అండ్ ఇట్ ఈస్ టు ట్రైన్ ద మైండ్స్ టు థింక్ అంటాడు. అంటే మన మెదడు ఏ విధంగా ఆలోచించాలో, క్రిటికల్ థింకింగ్ అంటే ఏంది, విమర్శనాత్మక ఆలోచన అంటే ఏంది అనేది
మన ఆలోచన ఎలా చేయాలి అనేది మనం మెదడులకి ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి అంటాడు. సో అది జరగాలి అంటే మనకు సైంటిఫిక్ టెంపర్ ఉండాలి, ఆ విమర్శనాత్మక ఆలోచన. దాంతో పాటు ప్రజా చైతన్యం చేయడము, అదే విధంగా దీని ద్వారా చైతన్యవంతమైన ప్రజల్ని ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం గాని, ఇలాంటి చట్టాలు ఉన్నాయని, మన డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ అడ్వర్టైజ్మెంట్ అబ్జెక్షనబుల్ యాక్ట్ ఉంది. సో ఇలాంటి చట్టాలు, ఆ చట్టాల గురించిన అవగాహన కల్పించి వీటి ఆధారంగా మీరు మోసపోకుండా మీకు కాపాడుకోవాలనేది ఒకటి. అట్లాగే సోషల్ డిబేట్, అంటే సమాజంలో ప్రజలతో మనం డైరెక్ట్ సంభాషణ చేయడానికి ఒక అవకాశం దీని ద్వారా ఉంటది. ఇది ఎందుకు ఇట్లా అయింది, ఇది ఎలా అయింది, దీని ఆ ప్రజల్లో ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు కూడా ఇది ఇట్లా అయి ఉండొచ్చు కదా, అది అట్లా అయి ఉండొచ్చు కదా అన్నప్పుడు వాళ్ళతో మనం ఒక డైలాగ్ నడపడానికి ఆ ఈ మ్యాజిక్ అనేది ఒక సాధనంగా తోడ్పడుతుంది. కాబట్టి మ్యాజిక్ ఏదో మిగతా మెజిషియన్స్, ప్రొఫెషనల్ మెజిషియన్స్ చేసినట్టు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా మన మిత్ బస్టర్స్, మిరకిల్ ఎక్స్పోజర్స్ చేసే అంశము, దాన్ని ఒక సైంటిఫిక్ టెంపర్ ని ప్రజల్లో పెంపొందించడానికి, వైజ్ఞానిక ఆలోచనని పెంపొందించడానికి కూడా దీన్ని వాడుకుంటాం. భారతదేశ చరిత్రలో కూడా ఇది ఇప్పుడే ఏదో కొత్తగా వచ్చిందేమి కాదు. మనం బుద్ధుడి కాలంలో కూడా ఇలాంటి మిరకిల్స్ అని, మహిమలని మార్చాలని చేసేవాళ్ళు ఆ కాలంలో కూడా కనపడతారు. అందుకే బుద్ధుడు ఒక మాట చెప్తాడు మనకి. ఆయన ఒక దాంట్లో ఏం చెప్తాడంటే, ఆయన మన ఇలాంటివి చేస్తారు అతీంద్రియ శక్తులు, అవి మోసము, కపటము, వాటికంటే ధర్మాచరణ గొప్పది, అద్భుతాల కంటే వివేకం, నైతికత, ధ్యానం ముఖ్యమైనవి అని చెప్తాడు. సో ఇలాంటివి చెప్పడంలో ఆయన అద్భుతం వెనుక ఉన్న అంశాలు మనం నేర్చుకోవడమే కాకుండా, మనకి మనిషి మనసులో సత్పరివర్తన జరగాలి తప్ప, ఇలాంటివన్నీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఆకర్షిస్తాం అనుకోవడం, మోసం చేయడం తప్ప వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్తాడు. ఇది వినయ పీఠికలో ఆయన భిక్కులందరికీ చెప్పి అతీంద్రియ శక్తులను ప్రదర్శించి ఏదో పేరు, లాభాలు పొందుతామని గమనిస్తాం అనుకుంటారు కొందరు. కానీ మనం ఆ పని చేయకూడదు. ప్రజల్ని ఆకర్షించడానికి అద్భుతాలను ఉపయోగించడం నేను సమర్థించను, అది మనం చేయకూడదు అని చాలా స్పష్టంగా ఆయన వాళ్ళకి చెప్తాడు. కాబట్టి ఇలాంటి అంటే అప్పటి నుంచి కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అనేది మనకు అర్థం. ఆ బుద్ధుడి కాలం నుంచి కూడా ఈ మాయలు, మహిమలు, అద్భుతాల పేరుతో జరుగుతా ఉంది. ఇప్పటికీ జరుగుతా ఉంది. ఆధునిక యుగంలో జరుగుతా ఉంది. ఈ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా వీటిని ఉపయోగించుకొని కూడా మోసాలు చేయడం అనేది పెరిగింది. ఇప్పుడు ఈ మధ్య మనం మనసులో అనుకున్నది ఊహిస్తారు, చెప్తారని రకరకాల అంశాలు ఏవైతే చేస్తున్నారో, వీటికి ఎలక్ట్రికల్ డివైజెస్ కూడా ఈ మధ్య వాడి మోసం చేస్తున్నారు. ఈవెన్ ఈ సైకిక్ పవర్, అంటే ఇంతకుముందు చెప్పిన గాంధారి విద్య, లేకపోతే థర్డ్ ఐ, మూడో కన్ను ఉంటుంది చూస్తామని చెప్పే వాటిల్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడుతూ చేస్తున్నది కూడా కొంత ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టెక్నాలజీని కూడా వాడుకొని ప్రజల్ని మోసం చేయడం అనేది కనపడతాం. అందుకే జేమ్స్ రాండ్ ఒక మాట అంటాడు, ఎక్స్ట్రా ఆర్డినరీ క్లెయిమ్స్ రిక్వైర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎవిడెన్స్ అంటాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ క్లెయిమ్స్ ఎవరైనా చేస్తే మనం మామూలు క్లెయిమ్ కి ఉండేదానికి ఉన్న ఆధారాల కంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ ఎవిడెన్స్ వాళ్ళు చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం కూడా వాటిని ఆ విధమైన ఎవిడెన్స్ చూపెట్టి ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటాడు. కాబట్టి మనం ఆ విధమైన బాధ్యతతోటే చాలా ఇలాంటి మెజిషియన్స్, అంటే మా హేతువాద, మానవవాద భావజాలం ఉన్న వాళ్ళు, వైజ్ఞానిక దృక్పథం ఉన్న వాళ్ళు కేవలం మ్యాజిక్కే పరిమితం కాకుండా, ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్కే పరిమితం కాకుండా ప్రజల్ని చైతన్యం చేసే ఇలాంటి అంశాలను కూడా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటివి కొన్ని నా జీవితంలో వందల ఘటనలు, ఉదాహరణలు. ఒకసారి ఉదాహరణకి మేము ప్రేమానంద్ గారు నేను కలిసి చిట్యాల్లో జన విజ్ఞాన తరఫున ఒక వర్క్షాప్ నిర్వహిస్తాం. జిల్లా స్థాయి, ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. 3 రోజులు బాగా జరిగింది ట్రైనింగ్. 3 రోజులు నేను, ప్రేమానంద్ గారు చిట్యాల్లోనే ఉన్నాం. అనేక జిల్లాల్లో అలా చేసుకుంటూ వెళ్ళాం. చిట్యాల నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఆ తర్వాత చివరి రోజు అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాము హై స్కూల్లో. చాలా పెద్ద ప్రదర్శన, 7-8 వేల మంది జనం వచ్చారు. వీపు కుక్కలతో కారు లాగడము, విఘ్నంలో బజ్జీలు చేతులతో తీయడము, నిప్పుల మీద నడకాయలంట అనేక రకాల అంశాలు ప్రదర్శించాం. చాలా పెద్ద బహిరంగ సభ. సో బహిరంగ సభలో బహిరంగ అన్ని ప్రదర్శించాం. ప్రదర్శించి అంతా అయిపోయింది. జనం బాగా, ఎందుకంటే అక్కడ
మూఢనమ్మకాల పేరుతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో హత్యలు జరిగి దాడులు జరిగి కొంత ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి అప్పుడు. ఆ సందర్భంలో ఆ గ్రామాలన్నిట్లో ప్రచారం చేసి చుట్టుపక్కల గ్రామాలన్నీ ప్రచారం చేసి పెట్టినందువల్ల అంత జనం వచ్చారు. అట్లా జరిగింది. బాగా సక్సెస్. అయిన తర్వాత మేము మా క్యాంప్‌కొచ్చాం. ఎక్కడైతే ట్రైనింగ్ అయితుందో అక్కడికొచ్చాం. వచ్చిన తర్వాత మాకు లంచ్ ఏర్పాటు చేసినామె, ఆ వండినామె, "అన్నీ బాగున్నాయి గాని అయ్యా, మీరు చెప్పినయన్నీ నిజమే గాని, రోజు చెప్తారు ఇయన్నీ గాని, మా ఊర్లో మా సామి మాకు నాకు మోకాళ్ళు, మోచేతులు నొప్పులుండే అయ్యా. పోతే మోకాళ్ళు, మోచేతుల నుంచి మొలలు, నెయిల్స్, మేకులు తీసాడు. అప్పటి నుంచి నొప్పులు తగ్గినాయి. పోయినప్పుడల్లా 2, 3 మేకులు తీస్తా అన్నాడు. అమ్మ మరి అది తీసినప్పుడు ఒక్కసారే తీయాలి కదా! పోయినప్పుడల్లా ఎందుకు తీయాలే? అంటే ఈ మేకులు ఎట్లొస్తాయి అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఎవరిదో ఒక బొమ్మ తీసుకొని, పిండితో బొమ్మ తీసుకొని, అక్కడేదో పెట్టి పూజ చేసి, ఆ బొమ్మకు మేకులు కుచ్చితే, ఇక్కడ మీకు దిగినాయి. ఆ బొమ్మ మోకాలుకి, మోచేతికి కుచ్చితే. అందుకని మేము ఇక్కడి నుంచి తీస్తున్నాం అని చెప్తారు. అప్పుడు ఆమె సడెన్‌గా అడిగేసరికి, ఇదెలా మేము అప్పటి వరకు మేము చూసిన మిరకిల్స్ అన్ని వేరు. ఇది సడెన్‌గా అక్కడ అప్పటికప్పుడు అడిగింది. అప్పుడు ఎట్లా ఏంది అని అడిగింది. ప్రేమానంద్ గారు దీన్ని ఛాలెంజ్ తీసుకొని ఆమె అడిగింది కదా! నువ్వు చేసి చూపెట్టు ఎట్లా చేస్తావో. నువ్వు కూడా మెజిషియన్ కదా! నేను అంటే చదువుకునే రోజుల్లోనే నేను మ్యాజిక్ నేర్చుకొని తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ ట్రైనింగ్ కోర్సు బి. పట్టాభిరామ్ గారి దగ్గర చేసి, ఆ తర్వాత ప్రొఫెషనల్ మ్యాజిక్‌లు చేస్తూ ప్రోగ్రామ్‌కి 4,000, 5,000 అలా చార్జ్ చేసి చేస్తూ నా చదువు నేను నా సంపాదించుకొని చదువుకున్న వాడిని. సో, అలాంటి నువ్వు ఆమె ఇట్లా చేస్తావు. ఇప్పుడు ఆమె అడిగింది చేసి చూపెట్టు అని నాకు ఛాలెంజ్ లాగా తను చెప్పడం జరిగింది. నాకేమో అక్కడ మేకులు అవేం దొరకట్లే మా క్యాంప్ దగ్గర. ఏం చేయాలని అటు పక్కకు పోతే పెద్ద పెద్ద తుమ్మ చెట్టుకు పెద్ద పెద్ద ముళ్ళున్నాయి. ఎండిపోయిన ముళ్ళు, తుమ్మ ముళ్ళుంటే వాటిని తీసుకొని జాగ్రత్తగా వాటిని పెద్ద పొడుగు తీసుకొచ్చి ఆమెని పిలిచి ఆమె మోచేతి నుంచి, మోకాలు నుంచి అవి వచ్చేట్టు తీశా. అవునయ్య! ఇట్లనే తీసిండు. ఎట్లా తీసిండంటే మరి నా చేతులు ఖాళీగా చూపెట్టినా, నోరు ఖాళీగా చూపెట్టినా చూడమ్మా అని మళ్ళా అట్లా 4, 5 సార్లు ఖాళీగా చూపెట్టి ఆ మేకులు అవి తుమ్మ ముళ్ళు తీసి చూపెట్టి ఇట్లనే చేస్తారని చెప్పి. ఇట్లాంటిది తర్వాత తర్వాత కూడా నేను ఆ విధంగా ప్రదర్శించడం చేసి తర్వాత అనేక చోట్ల మన హైదరాబాద్ చుట్టుపక్కలనే ఎక్కడో కాదు రంగారెడ్డి, ఇటు మేడ్చల్ ఈ జిల్లాలో కూడా వికారాబాద్ ఇట్లా ఈ జిల్లాల్లో కూడా ఈ మోకాలు మోచేతులతో మేకులు తీస్తా అనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒక మేకుకి 300, 600 అట్లా చార్జ్ చేసి పోయినప్పుడల్లా ఒక 4, 5 మేకులు తీసి 1,500, 2,000, 3,000 అట్లా వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా పోయినప్పుడల్లా అట్లా తీయించుకొని అట్లా పెట్టుకొని వచ్చి మోసపోతున్న వాళ్ళు. మన నారాయణపేట దగ్గర మద్దూరు మండలంలో ఒక ముస్లిం బావ. తను కూడా ఈ విధంగా నేను మేకులు తీస్తానని మోసం చేస్తున్నాడు. దాన్ని కూడా ఎక్స్‌పోజ్ చేయడం. సో, ఇట్లా అనేక మంది చేస్తున్నారు. ఇలాంటివి సడెన్ ఛాలెంజెస్ ఎదురైతాయి. ఒకసారి ఏమైంది, ఈ మెదక్ జిల్లా అప్పుడు సంగారెడ్డి, ఇప్పుడు సంగారెడ్డి, అప్పుడు మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక స్వామి. ఆయన ఏం చేసిండు ఇట్లనే అంతా చేసి ఇదంతా అయితుందంటే మేము వెళ్ళినాం అక్కడ. ఆయన నా వీడియోలు ఇవన్నీ చూడడం వల్ల ఆయన కొద్దిగా జాగ్రత్తగా ఉండి అక్కడ ఏం చేయకుండా మాట్లాడుకుంటూ నాతో ఏం స్వామి అనుకుంటా మాట్లాడుకుంటూ బయటకొచ్చి కొద్దిగా అటు పక్కకు తీసుకెళ్తున్నట్టు చేసి ఆయన వెనకాల జనము ఆయన భక్తులు వాళ్ళు ఉన్నారు. దూరం తీసుకెళ్ళి మీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వండి అని వాటర్ బాటిల్ ఇచ్చిన. ఆ వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు ఇట్లా నేల మీద చల్లాడు. చల్లి సడన్ గా అగ్గిపుల్లకి వేసి దాని మీద ఏమైనా పగ్గున మంట వస్తాం నీళ్ళు పోస్తా ఉంటే మంట వస్తాం. చూడంగానే నాకు చుట్టుపక్కల వాళ్ళు అమ్మో స్వామి అని ఆయన కాళ్ళ మీద పడి ఓ స్వామికి ఎంత మహిమలు గొప్ప మహాత్ముడు చాలా అద్భుతాలు ఉన్నాయి ఆయన దగ్గర అది ఇది అని చెప్తాను. చూసినామా స్వామి మీ దగ్గర మీరేమో ఏం లేవు అంటున్నారు. నా దగ్గర ఇట్లాంటి శక్తులు చాలా ఉన్నాయి అని చెప్పాడు. అది నేను ఫస్ట్ టైం చూడడం. సో అందువల్ల సడన్ గా ఏం జరిగింది ఏంది అని చూసేటప్పుడు ఈ లోపు మన వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళకి సైగ చేయగానే వాళ్ళు ఆ మట్టి అది తీసుకున్న తర్వాత మేము అందరం పక్కకు పోగానే ఒకళ్ళిద్దరు ఆడ మిగిలి ఆ తర్వాత ఆ మట్టి తీసుకొని బయటకు వస్తే ఏ కెమికల్ వాడారు ఏందనేది చూసి వాడింది ఏంది అంటే మన గ్యాస్ వెల్డింగ్ లో వాడే కాల్షియం కార్బైడ్. ఈ మేము వస్తుంటే ముందే వాళ్ళ అసిస్టెంట్ మాకన్నా ముందు కొంత దూరం వెళ్ళి అక్కడ మట్టిలో కాల్షియం కార్బైడ్ ముక్కలు పెట్టాడు. అవి రాళ్ళు ఉన్నట్టే ఉంటాయి. సో అందులో ఉన్నాయి. వాటి మీద నీళ్లు వస్తే కాల్షియం కార్బైడ్ మీద నీళ్లు వస్తే CaC2+H2O వాటి మధ్యలో రసాయన చర్య జరిగి కాల్షియం కార్బైడ్ కి వాటర్ కి మధ్యలో రసాయన చర్య జరిగి ఎసిటిలిన్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ కి అగ్గిపుల్ల పెడితే మండుతుంది. మన గ్యాస్ వెల్డింగ్ లో కూడా అలాగే గ్యాస్ మండుతూ ఉంటుంది. సో ఆ విధంగా అప్పటికప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా ఎదురైతాయి.
వాటిని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డే మేము ఆ తర్వాత ఒక గంట తర్వాత మన వాళ్ళు బయటకెళ్ళి నేను ఈ చర్చ ఇదంతా చేస్తుంటే ఒకళ్ళు బయటకెళ్ళి ఈ కాల్షియం కార్బైడ్ అయి పట్టుకొచ్చి మళ్ళా అక్కడే డైరెక్ట్ ఆయన ముందే చేసి చూపెట్టి ఇట్లా చేసి ఇట్లా అనేక మందిని ఎక్స్పోజ్ చేయడమే కాదు, కేసులు పెట్టి జైల్లో కూడా పంపించిన. కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు అంటే ఇలాంటివి ఎవరైతే చేస్తారో ఎందుకు వాళ్ళకి సూపర్ నేచురల్ పవర్స్ ఇవన్నీ చెప్తారు? ఎందుకు చెప్తారంటే సైన్స్ కొన్ని సూత్రాలు చెప్తారు. ఆ సైన్స్ చెప్పిన సూత్రాలకి విరుద్ధంగా ఎవరైనా చేస్తే వాళ్ళ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి అనుకుంటారు. ఉదాహరణకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే సిద్ధాంతం మనకు ఉంది. దాంట్లో ఏం చెప్తాం? మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. పదార్థం సృష్టించబడదు, నాశనం చేయబడదు. రూపం మారుతుంది. మాస్ ఎనర్జీ అయితే ఎనర్జీ మాస్ అయితే తప్ప సృష్టించబడదు, నాశనం చేయబడదు. ఎప్పుడైతే మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ అని సైన్స్ చెప్పిందో, ఎవరైనా సరే గాల్లో నుంచి విభూతి తీస్తానో, లేకపోతే నగలు తీస్తానో, లేకపోతే ఇంకేదో వస్తువు తీస్తానో చెప్పి కాలి చెయ్యి ఇలా చూపెట్టి చేయగానే ఏమనుకుంటారు? సో మీ సైన్స్ ఈ నేచర్ సంబంధించిన లాస్ చెప్పింది, ప్రకృతి సూత్రాలు చెప్పింది. బట్ ఈ నేచర్ కి అతీతంగా సూపర్ నేచురల్ పవర్స్ మా దగ్గర ఉన్నాయి. మీకు అతీంద్రియ శక్తులు, మీకు అర్థం కాని శక్తులు మా దగ్గర ఉన్నాయి అని చెప్తారు. అందుకే ఇప్పుడు మీరు యూట్యూబ్లో, టీవీల్లో చాలా సార్లు చూడండి, సైన్స్ కి అర్థం కాని, సైంటిస్టులకి అంతుబట్టని అనే ఆ థంబ్నెయిల్స్ వస్తూ ఉంటాయి. సైన్స్ కి అర్థం కాని, సైంటిస్టులకు అంతుబట్టని ఏంది? అక్కడికి పోయి సైన్స్ ఏ సైంటిస్ట్ అయినా లేకపోతే ఏ సైన్స్ కార్యకర్త అనేది అక్కడికి వెళ్ళి దాని మీద ఏమన్నా పరిశోధన చేయడానికి అవకాశం ఇచ్చారా? అవకాశం ఇస్తే అక్కడ ఏం జరిగిందనేది తెలుస్తుంది. అవకాశం లేకపోతే తెలియదు. ఒకసారి ఇట్లనే సైన్స్ కి అంతుబట్టని ఒకటి అని ఏంటంటే ఇక్కడ మన గోదావరి జిల్లాలో ఒక వరహం పంది ఒక విగ్రహం చుట్టూ తిరుగుతాం. రోజు తిరుగుతా ఉంది చాలాసేపు తిరిగి అలసిపోయినాక పోయి పక్కన ఉండి గోదావరి నదిలో మునుగుతా ఉంది, మళ్ళీ వస్తా ఉంది, తిరుగుతా ఉంది. చూసారా ఈ పందికి ఎంత భక్తి ఉంది? దేవుడి విగ్రహం చుట్టూ ఇలా వచ్చి తిరిగి మళ్ళా పోయి నీళ్ళలో మునిగి మళ్ళా వచ్చి తిరుగుతా ఉంది. ఇది ఎన్సెఫలైటిస్ అనే ఒక వ్యాధికి సంబంధించింది. ఊర్లలో పశువులకు ఇలాంటి వ్యాధి వస్తే చుట్టూ తిరుగుడు రోగం వచ్చింది అంటారు తెలంగాణ పల్లెల్లో. మెదడులో ఈ రకమైన వ్యాధి, మన మెదడు వాపు లాంటి వ్యాధి వచ్చినప్పుడు పశువులు ఈ మెదడు ఇక్కడ బాగా నొప్పి భరించలేక ఎటువైపు నొప్పి ఉందో అటు పెట్టి అటు ఇలా తిరగడం అనేది జరుగుతూ ఉంటది. ఎక్కడైనా సరే అలా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఒక రకమైన వ్యాధి వచ్చిన ఆ పంది కూడా అలా తిరుగుతూ ఉన్నప్పుడు లైవ్ డిబేట్ లో కూడా నేను చెప్పిన, మీరు భక్తి సంగతి, మీకు భక్తి ఉంటే పూజ చేసుకోండి, ఇంకేదైనా చేసుకోండి, కానీ ఆ పంది బతకాలంటే దానికి ఇలాంటి ఒక వ్యాధి ఉంది, మీరు వెంటనే వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపెట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే మీ భక్తి సంగతి తర్వాత ముందు అది ప్రాణాలు కోల్పోతుంది అని చెప్పాము. ఆ తర్వాత అట్లనే అయింది, అది కొద్ది రోజులకు చనిపోయింది. సో అట్లా వాటి వెనకాల ఉండే వాస్తవాల్ని మనము అప్పటికప్పుడు పరిశీలించి చెప్పాలి అంటే ఇగో ఈ పద్ధతులు, వీటిని ఆలోచించాల్సి ఉంది. ప్రజలందరికీ మనం చెప్పాలి, ఏ విధమైన మెరకిల్ చేయడము అనేది సాధ్యం కాదు. సైన్స్ సూత్రాలకు వ్యతిరేకంగా చేయడం ఏది సాధ్యం కాదు. ఏది జరిగినా నేచర్ లాస్, సైన్స్ కొన్ని నేచర్ లాస్ చెప్పింది, ఆ లాస్ కి విరుద్ధంగా ఏది జరగదు. ఏదైనా ఎవరైనా అలా జరుగుతుంది అని చెబుతున్నారు అంటే ఖచ్చితంగా అది మోసం, బోటకం తప్ప మరొకటి కాదు. కాబట్టి అలాంటి మోసాలని మనం ముఖ్యంగా హేతువాదులు, మానవవాదులు ఎండగట్టాలంటే కేవలం ఉపన్యాసం మాటలు చెప్తే అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్తే సరిపోదు. ప్రాక్టికల్ గా వాళ్ళు ఎలా చేశారో మనం కూడా అలా చేసి చూపెట్టినప్పుడు మాత్రమే. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఒక అతను ఏంది, ఒకసారి పెద్ద బండరాయి దాని మీద నీళ్లు పోసి దాని మీద ఒక టిఫిన్ బాక్స్ బోర్లించి చుట్టూ పెండ పెట్టి ఇలా లేపగానే అది లేచి, చూసారా మా మహిమ, పెండే ఏం సిమెంట్ పెట్టి ప్యాక్ చేయలే, లేచింది ఇక్కడ. అంటే అక్కడ గాలి, ఒత్తిడి, పీడనం ఇలాంటి సూత్రాలు ఉంటాయని వాళ్ళకి తెలియదు. మనం కూడా ప్రాక్టికల్ గా అలా చేసి చూపెట్టే పెద్ద బండని అట్లా లేపినాం అనుకోండి, సో దీని వెనకాల ఇది ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అట్లాంటివి చేసి చూపెట్టి పెండే కాదు మట్టి పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు, మామూలుగా తీసుకొని ఇలా చేయొచ్చు, లోపలికి గాలి వెళ్లకుండా ఆప్తే చాలు అది లేస్తుంది అని మనం వాటిని ప్రాక్టికల్ గా చేసి చూపెట్టాలి. సో అట్లా చేసి చూపెట్టినప్పుడు ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు దూరంగా ఉంటారు.
వాళ్ళని చైతన్యం చేయడానికి ఇది ఒక సాధనంగా సైంటిఫిక్ టెంపర్ పెంపొందించడానికి రేషనల్ థింకింగ్ ప్రజల్లో నేను దేన్ని మూఢంగా నమ్మకూడదా దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుందా సూపర్ నేచురల్ పవర్స్ అనేవి ఉండవా సైన్స్ ప్రతిదీ ఎంతో కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందా 1400 కోట్ల సంవత్సరాల క్రితమే జరిగిన బిగ్ బ్యాంగ్ గురించి ఈరోజు సైన్స్ చెప్పగలుగుతా ఉంది 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే లైట్ ఇయర్స్ దూరంలో ఉండే బ్లాక్ హోల్ ఇమేజ్ తీయగలుగుతున్న టెక్నాలజీ సొంతమైంది కాబట్టి సైన్స్ ఈ నేచర్ ని బాగా అర్థం చేసుకోగలుగుతా ఉంది దానికి మన మేధస్సు కారణం సో ఈ మెథడు ఈ మేధస్సు వైజ్ఞానికంగా ఆలోచించిన మొదలు పెడితే ఇలాంటివన్నీ మనం సాధించగలము అని ఆ ఆలోచన ప్రజల్లో విద్యార్థుల్లో క్రియేట్ చేయాలి లేకపోతే ఏమైతే ఈ మధ్య విద్యార్థుల మీద బాగా కాన్సన్ట్రేషన్ లేదు ఈ థర్డ్ ఐ గాంధార విద్య పేరుతో మీరు చాలా వీడియోలు చూడొచ్చు చాలా మంది ఈవెన్ ఒక జిల్లాలో కలెక్టరే మేము ఇది నేర్పుతాము దాని ద్వారా అసలు పిల్లలకి అద్వితీయమైన శక్తులు వస్తాయి అని ఆ మధ్య గవర్నమెంట్ ఇచ్చిన ట్రైనింగ్ లోనే పుస్తకాలు పంపిణీ చేశారు పోయి ఒక గంట మాట్లాడారు ఏంటంటే ఈ థర్డ్ ఐ గాంధార విద్యతోటి అసలు పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది పిల్లల్లో ఒక తమ మనోనేత్రంతో చూస్తారు ఇలాంటివి అన్ని చెప్పి చేశారు వాస్తవంగా ఏంటి కళ్ళకు గంతలు కట్టుకొని అదేంటి వస్తువుల రంగులు గుర్తుపడతారు లేక చదువుతారు ఇవన్నీ నిజంగానే జరుగుతుందని నేను చెప్పే ఇంతకు ముందే విక్రమ్ గారు ఎక్స్పోజ్ చేశారు నేను ఎప్పుడో 12 ఏళ్ల క్రితం అనుకో 12 ఏళ్ల క్రితమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు 3700 కిలోమీటర్లు కళ్ళకు గంతలు కట్టుకొని ముసుగేసుకొని బైక్ డ్రైవింగ్ చేసిన అదేం గాంధార విద్య థర్డ్ అయినా మామూలుగా మెజిషియన్స్ చేసేటప్పుడు డే టైం చేస్తారు సూర్యుడు ఎదురుగా వచ్చేటప్పుడు చేయలేరు నేను అలాంటి టైంలో కూడా ఈవెన్ నైట్ టైం కూడా దాన్ని చేసి చూపెట్టిన ఒక ఛాలెంజ్ తీసుకొని ఇది మిరకల్ కాదు ఇది మోసం కాదు ఇలా కాబట్టి అలాంటివి మనం చేసేటప్పుడు అలాంటి వాటి వెనకాల ఉండే అది ప్రాక్టికల్ గా చేసి చూపెట్టకపోతే ఇప్పుడు పిల్లల్ని మొత్తం దీని పేరుతోటి వేల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేసి చేస్తా ఉన్నారు వీటిని ఇట్లాంటి వాటిని ఎక్స్పోజ్ చేయడం అనేది మన అందరి బాధ్యత ఉండాలి అందుకే నేను ఏమంటానంటే ప్రతి రేషనలిస్ట్ ప్రతి హ్యూమనిస్ట్ ప్రజల్ని చైతన్యం చేయాలనుకునే ప్రతి ఒక్కరు ఇది నేర్చుకొని ప్రజల ముందు వాటిని ప్రాక్టికల్ గా చూపెట్టి మన ఉపన్యాసాలు మాటలతో కూడా కాకుండా ప్రాక్టికల్ సైన్స్ అంటేనే ఏదైనా ఆధార సహితంగా నిరూపించబడాలి అనేది మెథడ్ ఆఫ్ సైన్స్ లో చాలా కీలకమైన అంశం కాబట్టి ఆ ఆధార సహితంగా ఎవిడెన్స్ ప్రూఫ్ తో మనం నిరూపించాలి అప్పుడు ప్రజలు వీటిని నమ్మడం మానేస్తారు అందుకోసమే దీన్ని వినియోగించుకుంటారు అందుకే అది జేమ్స్ రాండి అయినా అబ్రహం కోవూర్ అయినా ప్రేమానంద్ అయినా నరేంద్ర దబోల్కర్ అంధశ్రద్ధ నిర్మూలన సమితి చేసిన లేక విక్రమ్ గారు చేసిన నేను అనేక మంది మ్యూజిషియన్స్ ఇలాంటి వాళ్ళు చేసిన దీని వెనకాల ఉన్న ఒక ఫిలాసఫీ అనుకున్నామా సమాజం వైజ్ఞానికంగా అభివృద్ధి చెందాలి మానవ మేధస్సు ఎదగాలనుకునే ఆలోచన నుంచి చేస్తున్నాం తప్ప ఏదో వాళ్ళ మీద శత్రుత్వంతో బాబాలను ఏదో అండగట్టి మనం ఏదో అయిపోవాలని కాదు ప్రజలలో ఈ రకమైన వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడం ఇలాంటి అతీంద్రియ శక్తులు సూపర్ నేచురల్ పవర్స్ ఏమీ ఉండవనే ఆలోచన పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి మిత్రులారా